రీసెంట్గా కాకినాడ కాజావే తినిపిచ్చేస్తావంట అని మన శుభశ్రీ గారు మన ముందు ఉన్నారనమాట. ఆ అందానికి ఆ ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి. చాలా కాజాలు వచ్చాయి, ఆవిడ మాటల్లో తెలుసుకుందాం ఆ కాజా స్వీట్ గురించి కూడా, ఆ పాట గురించి. మేడం చెప్పండి. కాజా సాజా స్వీట్ ఉంది అండి. థ్యాంక్ యూ. ఆ పాట ఎలా వచ్చింది, అసలు ఛాన్స్ ఎట్లా వచ్చింది స్టార్టింగ్? అది ఎలా వచ్చింది అంటే ఐ థింక్ బిగ్ బాస్ లో చూసారు, చాలా నచ్చాను. దాని తర్వాత డాన్స్ వస్తుందా లేదా అని ఐ థింక్ దే సా మై పర్ఫార్మెన్సెస్, కొన్ని చేశాను, నీతోనే డాన్స్ కూడా చేశాను కాబట్టి అక్కడ చూసారు. దెన్ దే అప్రోచ్ మీ, సోనీ మ్యూజిక్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. నేను చెప్పాను ఓకే ఐల్ డూ అ సాంగ్, బట్ సాంగ్ బాగుండాలి అని. ఆ సాంగ్ పంపంగానే ఒక 2 times విని ఐ సెడ్ ఐల్ డూ ఇట్. సో అలా మా కోసం మేము ఒకసారి పాడతాం, మీరు ఒక జస్ట్ మైమ్లో ఒక స్టెప్ అయ్యింది. రెడీ? దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి. అలాగే వేరే లెవెల్ అనే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు ఆఫీస్ ఆహాలో, అది ఎట్లా వచ్చింది? సూపర్. అంటే యాక్చువల్లీ అది ఈ ఇయర్లో ఆల్మోస్ట్ ఫిబ్రవరి నుంచి మాట్లాడుతున్నాము, కానీ ఆల్మోస్ట్ వి స్టార్టెడ్ షూటింగ్ ఇన్ అక్టోబర్. సో కొన్ని మంత్స్ వాళ్ళు ఫిల్టర్ అవుట్ చేశారు, వెరిఫై చేశారు ఏముంది, ఎలా ఉంది, ఎలా వస్తుంది అనేసి. డైరెక్టర్స్ చాలా టైం ఇచ్చారు స్క్రిప్ట్కి. సో లీనా అనేది నా క్యారెక్టర్ అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది అమ్మాయి అండ్ చాలా యాటిట్యూడ్లో ఉంటుంది. సో అందుకే నా పర్సనాలిటీలో లీనా వచ్చేస్తుంది అనమాట. కానీ మీకు యాటిట్యూడ్ అనేదే లేదు, బిగ్ బాస్లో చాలా చూసాం. మీకు క్యూట్నెస్ తప్ప, అందం తప్ప ఇంకేం లేదు. అలాగే ఈ ఫ్యాన్ ఆఫ్ బిగ్ బాస్ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ మనోభావాలు ఎప్పుడైనా దెబ్బతిన్నాయా? చాలాసార్లు దెబ్బతింటూ ఉంటాయి, కానీ అప్పుడు మీరు ఇంటర్వ్యూకి రాలేదు. థ్యాంక్ గాడ్ నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు, లేదంటే ఫుల్ మనోభావాలు ఇట్లా బయటకి వచ్చేస్తుంది. బట్ ఎస్ అఫ్ కోర్స్ అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి, దెబ్బలు తింటారు అందరూ. సో ఈసారి అయితే ఎవరైనా దెబ్బలు అంటే మనోభావాలు దెబ్బతింటాయి అంటే దెబ్బలు పడతారు అంతే. సింక్ అయింది కదా, తెలియకుండా సింక్ అయింది. కానీ ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను, ఇద్దరు ఇంటర్వ్యూస్ ఉన్నారు. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని సరిపోద్దు, ఇద్దరు ఉండాలి. నేను మిమ్మల్ని కోపమించాను అనుకోండి, వాడు మిమ్మల్ని స్వీట్ చేస్తాడు, నవ్వించేస్తారా? ఓహో, అంతా బానే ఉంది. ఎలా అనిపించింది మీకు మా గోదావరి సైడ్ షూట్ చేయడం? అక్కడ చాలా మంది అభిమానం ఎక్కువ. ఉసిరి సాంగ్ నేను షూట్ చేశాను మీ రాజమండ్రిలో. అలాగే కాకినాడ నేను వస్తున్నా ఈ 28th టు పర్ఫార్మ్ ఆన్ అవర్ బ్యూటిఫుల్ సాంగ్ కాకినాడ కాజా. సో చాలా మంచిగా అనిపించేది. ఫుడ్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది అండి. అమ్మ అలాంటి నేనేమో ఫిష్ పులుసు తిన్నాను, నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఈ 28కి మా ఇంటికి భోజనానికి వస్తారా? మీకు ఫుడ్ తీసుకురండి. నేను ఇంటికి వస్తానా లేదా అది తెలీదు, కానీ మీరు తీసుకొస్తే నేను తప్పకుండా ఇట్లా స్టోరీలో పెట్టి తింటాను. ఎలాగో సంక్రాంతి వస్తుంది కదా, 3 days వచ్చేయండి మా ఇంటికి. ఎలాగో సంక్రాంతి వస్తుంది కదా, మా రాజమండ్రిలో ఇలా ఉండదా ఏంటి అని, ఆ మాత్రం మర్యాద ఉండదా ఏంటి అంటున్నారు. మారిపోయారు కదా మేము. సరే ఇంకొకటి ఏంటంటే గ్లామర్ ఉంది, టాలెంటెడ్ ఉంది. రియల్లీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఈ యాక్సెంట్ విన్నాక నాకు సీరియస్లీ ఈ యాక్సెంట్ లో ఒక మూవీ చేయాలని ఉంది. ప్లీజ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నారు ప్లీజ్ చూడండి. I really want to do a movie with Rajamandri and Kakinada slang. Please, I would love it. Please. అండి తిన్నారా? బాగున్నారా? ఏమన్నా ఒకసారి మా గోదావరి స్లాంగ్ లో డైలాగ్ చెప్పాలంటే ఏం చెప్పాలేంటి? అది చెప్పారా? ఏం చెప్పాలి? ఓకేనా మరి అక్కడ ఎక్కడ? అది కదండి, మా రాజమండ్రి అబ్బాయి మీకు ఓకేనా మరి? ఓకే అండి. మీకు బాయ్ ఫ్రెండ్ కావాలంటే కాదు, అది కదండి, అసలు మీకు బాయ్ ఫ్రెండ్ కావాలంటే వాళ్ళకున్న క్వాలిటీస్ ఎలా ఉండాలండి? అంటే ఎలా ఉండాలంటే రాజమండ్రిలో ఎలా అయితే ఉంటారో అలాగే ఉండాలండి. కాదండి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్ అనేది వేరే లెవెల్ ఆఫీస్ ఇంకా ఒక 3-4 months నడుస్తుంది. దాంతోపాటు ఐఎమ్ డూయింగ్ అ సాంగ్ విత్ ప్రిన్స్ యావర్. అది రాజమండ్రిలోనే షూట్ చేసాము, ఉసిరే అని. న్యాచురల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. జయరామ్ గారు ఇస్ ద డైరెక్టర్. ఇట్స్ కమింగ్ ఆన్ దిస్ December 21st. సో మీరు కూడా చూడాలి, ఎందుకంటే తెలియదు కానీ ఆ విజువల్స్ నేను పర్సనల్ గా చూసాను. అంటే నాకు తన క్లోజ్ కాబట్టి అసలు కాస్ట్యూమ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. చాలా గ్లామరస్ ఉంది కదా. మారేడుమిల్లి సంథింగ్ అక్కడ చేశారు షూట్ అంతా, ఫారెస్ట్ లో చేసాము. అండ్ అక్కడ షూట్ చేసిన టైంలో నమ్ముతారా లేదో తెలియదు కానీ
అసలు ఆ ఫీల్ అనేది వేరే ఉంది అండి సీరియస్లీ. అక్కడ ఉన్న వైబ్, అక్కడ ఉన్న రిసార్ట్స్ కానీ ప్లస్ నేచర్లో మొత్తం షూట్ చేసాం కదా. ఐ కాంట్ ఫర్గెట్. ఏ హాలిడే కూడా పనికి రాదు అలా ఉంది. మారేడుమిల్లిలో బొంగులో చికెన్ తిన్నారా? వాట్ బొంగులో చికెన్ అంటే బొంగులో చికెన్? అలాంటి మన వాళ్ళు ఈ దెబ్బతింటాయి. వేప ఉంటది కదా, బొంగులో చికెన్ అంటారు. మారేడుమిల్లి ఇస్ ద బ్యాంబూ బ్యాంబూ చికెన్. Yeah, that's a bamboo. Name is మిస్ అయింది ఈసారి తప్పకుండా. ఓకే 28th I will bring. ఇంకోటి ఏంటంటే ఇంత గ్లామర్ ఇంత టాలెంట్ ఉంది, ఎందుకు మూవీస్ లో అంత హై రావట్లేదు మీకు? మీరు చెప్పండి హైగా వస్తాయి అని. ఐ వాంట్ టు డూ. నిజంగా చెప్పాలంటే మూవీస్ అయితే వస్తున్నాయి, బట్ మంచి మూవీస్ రావాలి అని చూస్తున్నా. నేను ఎలా అయితే నా అభిప్రాయం చెప్పాను, మేనిఫెస్ట్ చేస్తున్నా. ఇక్కడ రాజమండ్రి లాంటి స్లాంగ్లో వస్తే మామూలుగా ఉండదండి. యా సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో డిఫరెంట్ యాక్సెంట్లో చేయాలని అనుకుంటున్నాను. సో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఈగర్లీ? ఇప్పుడు రామ్ కామ్ అయిపోయింది వేరే లెవెల్ ఆఫీస్లో. యాక్షన్ ఆల్రెడీ నేను ఫస్ట్ మూవీ చేశాను. సో ఐ థింక్ ఇంకా డ్రామా కేటగిరీలో కానీ లేదా ఫ్యామిలీ ఓరియంటెడ్ కానీ అలాంటివి ఏమైనా వస్తే బాగుంటుంది. యాక్చువల్ మీరు మంచి ఇప్పుడు పార్టీ మూడ్ లో ఉన్నారు కాబట్టి పార్టీ Yes. మూడ్ లోకి వెళ్ళిపోదాం. Yes. రేపు మళ్ళీ మంచి ఇంటర్వ్యూ చేద్దాం. Yes. మీ కెరీర్ కాల్ ద బెస్ట్. రేపు Thank you. రేపు ఇంకా అన్ని చెప్తాను. ఉంటా అండి. ఉంటా అండి. ఓకే అండి. ఓకే ఓకే అండి. Bye. థ్యాంక్ యూ అండి.